జేఎన్టీయూహెచ్లో టీజీ పీజీ ఈసెట్ 2024 ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జేఎన్టీయూహెచ్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేష్ విడుదల చేశారు. వివిధ విభాగాలకు టీజీ పీజీ ఈసెట్ 2024 పరీక్షకు 20,626 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా 18,129 మంది అభ్యర్థులు పరీక్షలో క్వాలిఫై అయ్యారు. Our beloved Principal Secretary Education, Vice Chancellor JNTU, and Chairman PG ESET 2024, Sri Bura Venkatesham Garu, my colleague Professor Venkatramana Garu, Sri Ram Venkatesh, Convener of PG ESET Professor Arna Kumari, and Director Professor Vijay Kumar Reddy Garu, Registrar Professor Venkateshwar Rao Garu, Professor Ravindra Reddy Garu, and all the dignitaries on the dais. అట్లాగే పాత్రికేయ మిత్రుడు అందరికీ నమస్కారం. టీజీ పీజీ సెట్ 2024 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని చాలా సక్సెస్ఫుల్గా పారదర్శకంగా సకాలంలో నిర్వహించినందుకు జేఎన్టీయూ విశ్వవిద్యాలయాన్ని, వైస్ ఛాన్సలర్ గారిని, కన్వీనర్ గారిని, రిజిస్ట్రార్, రెక్టర్, సహకరించిన కమిటీ మెంబర్స్ అందరికి కూడా ఉన్నత విద్యామండలి తరఫున అభినందనలు, కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం ఈ విశ్వవిద్యాలయంలో ఎంసెట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తూ ఉన్నాం. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఈ సంవత్సరం పీజీ సెట్లో సంఖ్య కొంత గణనీయంగానే పెరిగింది. 2,626 మంది విద్యార్థులు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయటం జరిగింది. ఒక 15 సెంటర్లో జూన్ 10 నుండి జూన్ 13 వరకు ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్ష చాలా చక్కగా నిర్వహించడమే కాదు, సకాలంలో కూడా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి కనుక పరిశీలిస్తే 2020-23 సంవత్సరానికి మన దగ్గర ఎంటెక్ కోర్స్ కొరకు 89 కళాశాలలు, అట్లాగే 8,253 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫార్మసీ కొరకు 109 కళాశాలలు, 4,776 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫామ్ డి కొరకు 33 కళాశాలలు, 330 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్గా 231 కళాశాలలో 13,359 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారందరూ కూడా అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసి సీట్స్ పొందాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ప్రతి టెస్ట్లో కూడా ఎన్రోల్మెంట్